సిక్కోలులో వాగులు వంకలు ఉప్పొంగాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అధపాక గెడ్డ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గడ్డను దాటాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. బ్రిడ్జి నిర్మించమని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో నదులు, వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాలకు కూడా గ్రామాలకు మధ్య ఉన్న వంతెనలు లేకపోవడం, మరోవైపు గ్రామాల మధ్య నుంచే వాగులు కూడా ప్రవహించడంతో చాలా వరకు వందలాది గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయి ఇప్పుడు ప్రస్తుతం మనం అదపాక గడ్డ దగ్గర ఉన్నాం. ఈ అదపాక గడ్డ సంబంధించి ఇక్కడి నుంచి ఇటువైపు, అటువైపు, ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి సుమారుగా 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాల ప్రజలు కూడా ఇదే గడ్డ నుంచి కూడా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటు కూడా వెళ్లాల్సి ఉంటుంది. రోజు కూడా కొన్ని వందల వేల మంది కూడా ఇటు నుంచి ప్రయాణం చేస్తుంటారు. కానీ వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా ఎవరో రాకపోకలు నిలిపోయాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో. ఇదే గడ్డ గత 3 రోజుల నుంచి కూడా ఎంత ప్రమాదకరంగా ప్రవహించడంతో 2 వైపుల నుంచి ప్రజలు కూడా ఎవరు కూడా అటువైపు ఇటువైపు గ్రామాల ప్రజలు ఎవరు కూడా రాలేని పరిస్థితి. ఎక్కడికక్కడే కూడా ప్రజలంతా కూడా నిలిచిపోయారు. మొత్తం ప్రస్తుతం చూడవచ్చు అటువైపు నుంచి ఉన్న గ్రామాల ప్రజలు, ఇటువైపు నుంచి ఉన్న గ్రామాల ప్రజలు. ఇది అదపాక నుంచి ఇటువైపు పొందూరు వెళ్ళే లైన్. ఇది ఇక్కడి నుంచి ఎవరైనా సరే నేషనల్ హైవే నుంచి ఏదైతే 16 నెంబర్ జాతీయ రహదారి నుంచి ఇటువైపు పొందూరు వైపు వెళ్ళాలంటే ఇదే దారిని రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా వరకు గ్రామాల్లో కూడా రైతులు 18 గ్రామాలకు చెందిన రైతులు ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ ఏమైనా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కొనుక్కోవాలన్నా లేకపోతే వ్యవసాయ సరుకులు ఇక్కడి నుంచి నగరానికి తరలించాలని సరే ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. కానీ గత 3 రోజులుగా కూడా మొత్తం 18 గ్రామాల ప్రజలు కూడా ఎక్కడికక్కడ వారి గ్రామాల్లో కూడా అక్కడ గ్రామాలు విడిచి వెళ్ళలేని పరిస్థితి. ఏ అవసరం ఉన్నా సరే ఎవరు గ్రామాల్లో వారే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడవచ్చు అటువైపు ఉన్న గ్రామ ప్రజలంతా కూడా అక్కడే నిలిచిపోయారు. అటువైపు నుంచి రాలేని పరిస్థితి. ఏమొచ్చినా సరే ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ అదపాక గడ్డ ఉందో వీరందరినీ ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ గడ్డ కూడా ఈ వాగు చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రజలంతా కూడా గత కొన్ని దశాబ్దాలుగా కూడా దీన్ని ఈ 2 వైపుల నుంచి అదపాక నుంచి ఇటువైపు పొందూరు వెళ్ళే ఈ గడ్డ పైనుంచి వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నా సరే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఏదో వర్షాలు లేని సమయంలో మామూలుగా ఒక రోడ్డు వేసారు. ఇదే రోడ్డు కూడా మొన్న ఈ 2 రోజులు కురిసిన భారీ వర్షాలకి ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ మొత్తం రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోవడంతో మొత్తం ఈ రోడ్డు అంతా కూడా పాడైంది. ఇది మరొక 10 రోజుల పాటు ఈ విధంగా ప్రవహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈరోజు అది పూరి దిగా దగ్గర తీవ్ర వాయుగుండం కూడా నది తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా హెవీ రైన్స్ పడతాయి. ఇంకా కూడా ఈ గడ్డ మరింత ప్రమాదకరంగా ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి ఇదే పరిస్థితి మరొక 1 రోజుల పాటు కూడా వీళ్ళకి కొనసాగే అవకాశం ఉంది. వర్షం తగ్గితే తప్ప అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ గ్రామాలు ఎవరు కూడా 2 వైపుల నుంచి కూడా ఇటువైపు ప్రయాణాలు సాగించే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం అసలు ఎందుకు మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి, ఏంటి ఇటువంటి సమస్యను మీరు ఎన్నాళ్ళు బట్టి ఎదుర్కొన్నారనే సంబంధించి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్లో అటించి గ్రామస్తులకు ఆయన అత్యవసర పని ఉండి ఇటు రావాలని కనీసంగా 2-3 గంటల నుంచి ఆయన వెయిట్ చేసి ప్రమాదం ఉన్నా సరే ఈ విధంగా ఆయన ప్రమాదం ఉన్నా తెలిసినా కూడా ఆయన గడ్డ దాటి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. ఈ విధంగా రావడం ఎందుకు ప్రమాదం, ఎందుకు మీరు ఇంత ప్రమాదకరంగా గడ్డ పారుతున్నా ఎందుకు మీరు అంత రిస్క్ చేసి వస్తున్నారు? మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలండి? అంటే ఊళ్ళో ఉండి చచ్చిపోమంటారా? ఏం చేయమంటారా చెప్పండి? తరాలు మారాయండి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ప్రజాప్రతినిధులు మారారు. కానీ ఈ ప్రాంత ప్రజల తలరాతలు మాత్రం మారలేదండి. దేనికి సార్ ఇప్పుడు ఎమర్జెన్సీలో నాకు మెడిసిన్ కావాల్సి వచ్చింది, ఏం చేయాలి? ఊళ్ళో చచ్చిపోవాలా, బయటకు ఎక్కడికైనా రిస్క్ చేసి మెడిసిన్ తీసుకోవాలా చెప్పండి? ఈ పరిస్థితుల్లో ఈ వర్షాకాలం అనేటప్పుడు పాము కాట్లు ఉంటాయి. మరి సుదీర 10 పంచాయతీలు 20 గ్రామాలు పాము కాట్లు కానీ గర్భిణీలకి ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం కావాలంటే ఊర్లో చచ్చిపోవాలా? మరి రిస్క్ చేసి దాటి ట్యాబ్లెట్లో మెడిసిన్ ఇంజక్షన్లో తెచ్చి ఆర్ఎంపీల సహకారంతో ఎవరితో సహకారంతో ప్రాణాలు కాపాడుకోవాలో మీరే చెప్పండి. కాదండి, ఇప్పుడు ఇంత గడ్డ పారుతుంది కదా, మరి అత్యవసర పరిస్థితి మీరు ఎటైనా వెళ్ళాలంటే పరిస్థితి ఎలా? మరి ఆల్టర్నేటివ్ లేదండి, జనజీవనం అంతా స్తంభించిపోతుందండి. నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నామండి. మనం గిరిజన ప్రాంతాల్లో లేమండి, మన్యం జిల్లాల్లో అట్లా లేమండి. నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న కూడా మా తాతలు
మా తండ్రులు మేము మా పిల్లల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అవుతుంది. పాఠశాలకు విద్యార్థులు వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలి? ఇది ఎన్ని రోజులు ఆటంకం కలిగిస్తే అన్ని రోజులు పాఠశాల సెలవు పెట్టాల్సిందే. మరి మహిళలు ఏదైనా అవసరం నిమిత్తం బ్యాంకులకు వెళ్ళాలన్నా ఇదే రహదారి గుండా వెళ్ళాలి. ఆ వ్యవస్థలు కూడా స్తంభిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం, ప్రాణం మీదకి వచ్చే అత్యవసర వైద్య సదుపాయం ఏది కావాలన్నా దుర్భర జీవితాలు గడుపుతున్నారండి గ్రామాల్లో. మరి ఇప్పుడు మంత్రి కోసం అడగలేదు మీరు? ఎవరు మంత్రి కోసం ఎంతోమంది ప్రజాప్రతినిధులు కలవటం జరిగింది, ఎంతోమందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా బుట్ట దాఖలే జరిగే తప్పించు కానీ 3 తరాలు 4 తరాల నుంచి మాకు న్యాయం జరగలేదండి. ఈ అందరు కూడా వర్షం పడిందంటే ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు అన్నమాట. అయ్యా, మీరు ఎప్పటి నుంచి ఇలా వస్తున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీకు? మీరు అడగలేదా ఎందుకు వంతెన కావాలని? అడగట్లేదు? చాలాసార్లు అడుగుతున్నామండి. అప్పుడు ఆనాడు మా తాత కాలం నాడు అప్పల నరసింహనాయుడు గారు అప్పుడు బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 40 అడుగుల రోడ్డు నిర్మించారు, కానీ ఈ బ్రిడ్జ్ని అయితే మర్చిపోయారండి వాళ్ళు. అంటే ఆఖరి స్థితిలో రోడ్డుని అయితే నిర్మించారు. ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ అయితే వచ్చింది, కానీ దీనికోసం ఏ నాయకుడు కూడా పట్టించుకునేది లేదండి. అటువంటి చెప్తున్నారు కదా, ఇప్పుడు గోవిందరావు గారు చెప్పినట్టుగా ఎన్ని విధాలుగా ఎమర్జెన్సీ కానీ ఒక పాము కాటు గురైన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియని దిక్చోతన పరిస్థితి అయిపోయిందండి. హైవే కదా దగ్గరలో ఉండి ఇంత డెవలప్మెంట్ అయినటువంటి ఈ రోడ్ అనేది చాలా విలేజ్ కనెక్ట్ చేస్తుందండి. దాదాపు 15 గ్రామాలు ఉన్నాయి లోపల. అటు పొందూరు, తర్వాత బాణం, చాలా విలేజ్కి కనెక్టివిటీ అండి. లోలు కూడా వెళ్తుంది ఈ రోడ్డు. కానీ ఈ రోడ్ని మరిచారు. ఏ పాలకులు వచ్చినా సరే చేస్తామని వాగ్దానాలే తప్ప ఇది నిర్మించే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో తెలియట్లేదు. మీ దేవురండి? మా ఈ ఊరేనండి. అది చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఈ బ్యాంక్ వచ్చినప్పుడు ఇబ్బంది, పనులకు వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంది. మరి నాయకులందరూ ఒకటైపోయి చేస్తే కూటమి వచ్చింది కదండి, చేస్తే బాగుపడతాం. అది గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈరోజు సమస్య కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్య. ఎన్నో ఏళ్లుగా కూడా ఈ అదపాక గడ్డపై నుంచి వంతెన నిర్మాణం జరపమని కట్టించమని ఎన్నో ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఎవరు పట్టించగలరు? తాత్కాలికంగా టీడీపీ ప్రభుత్వం ఇటువైపు నుంచి రోడ్డు వేశారు, కానీ గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వంతెన నిర్మించమని చెప్పాము. వంతెన నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా దీనిపై నుంచి వంతెన కట్టాలి. ఎందుకంటే ఇటువైపు నుంచి 10 పంచాయతీలు, సుమారుగా 18 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లల కాలేజీలకు వెళ్ళాలన్నా, ఇప్పుడు అటువైపు గ్రామం ప్రజలు ఇటువైపు అదపాక వైపు వారి పిల్లలు స్కూల్కి రావాలి, ఇదే నది నుంచి రావాలి. ఈ నది ఎన్నాళ్ళు ప్రవహిస్తే అన్నాళ్ళ పాటు వీళ్ళు అత్యవసర పనులు ఏవి చేసుకెళ్ళారు. పిల్లలు స్కూల్ అయితే ఖచ్చితంగా ఎన్ని రోజులు ఈ గడ్డ పారితే అన్ని రోజులు కూడా స్కూల్ మానేయాల్సిన పరిస్థితి. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో పిల్లలు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామాల ప్రజలంతా కూడా అంటే నివసించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఏ కూటమి ప్రభుత్వం మాకు ఈ అదపాక గడ్డపైన వంతెన నిర్మిస్తే ఈ 20 గ్రామాలకి సంబంధించిన ఈ గడ్డ సమస్య ఖచ్చితంగా సమస్య పోతుంది. లేని పక్షంలో మాత్రం గత ప్రభుత్వాలాగే వదిలిస్తే మాత్రం మేము నిరంతరం మీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఎవరికైనా గర్భిణీలు కానీ లేకపోతే ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేటప్పుడు ఇదే నది నుంచి ఇదే గడ్డ నుంచి వెళ్ళాలి. అటువంటిప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారంటే కూడా స్థానిక చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోజర్నలిస్ట్ నాగరాజరాము, అదపాక గడ్డ, శ్రీకాకుళం జిల్లా.